నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేవాలయ వ్యవహారాల్లో తుచ్చ రాజకీయాలకు తెరలేపిన వైకాపా భక్తుల మనోభావాలను గాయపరుస్తూ రాక్షసత్వం బటన్ నొక్కుడు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఎంతకీ పడని డబ్బులు ఆసరా 4వ విడత కోసం ఎదురు చూపులు నేడు సమావేశం కానున్న తెలంగాణ మంత్రివర్గం 2 గ్యారంటీల అమలు గ్రూప్ 1 బడ్జెట్ అంశాలపై చర్చ మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా లోపాలు గుర్తించిన విజిలెన్స్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేరిన నివేదిక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కోర్టును ఆశ్రయించిన ఈడీ మద్యం కేసులో విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ పశ్చిమాసియాలో ప్రతీకార దాడులకు దిగిన అమెరికా ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలపై బాంబుల వర్షం 10ల సంఖ్యలో నమోదైన మరణాలు హమాస్ పై యుద్ధంలో కాస్త శాంతించిన ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలుగుతున్న సేనలు స్వస్థలాలకు చేరుకుంటున్న పాలస్తీనియన్లు మనం ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లిస్తే కొన్ని క్షణాల్లోనే నగదు జమ అయిపోతాయి. అదేం విచిత్రమో కానీ సీఎం జగన్ బటన్ నొక్కితే మాత్రం నవరత్న లబ్ధిదారుల ఖాతాల్లో ఎంతకీ డబ్బులు జమ కావడం లేదు. ఒక్కోసారి 12 నెలలు కూడా పడుతుంది. వేల మంది సమక్షంలో ఆయన నొక్కిన బటన్ సరిగా పనిచేయడం లేదో లేక అది ఉత్తుత్తిదో అర్థమే కావడం లేదని లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన మరే పథకానికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమమైనా అందరూ చూస్తుండగా జగన్ ల్యాప్టాప్ పై బటన్ నొక్కేస్తారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్లు అక్కడే ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ మీద చూపించేస్తారు. కానీ ఆ డబ్బులు మాత్రం లబ్ధిదారుల ఖాతాల్లోకి రావడం లేదు. పోనీ ఆ తర్వాత రోజు లేదా మరుసటి రోజు కూడా జమ కావడం లేదు. అవి ఖాతాల్లోకి వచ్చాయేమోనని రోజుల తరబడి లబ్ధిదారులు ఖాతాలను చెక్ చేసుకోవాల్సి వస్తోంది. నిధులు రాక కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. 2 ఏళ్లుగా చాలా పథకాల్లో లబ్ధిదారులు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. సత్యసాయి జిల్లా ఉరవకొండలో జనవరి 23న ఆసరా 4వ విడత కింద 6,394 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సీఎం జగన్ బటన్ నొక్కారు. మరుసటి రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా మండలాల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర వైకాపా ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 80% సమావేశాలు ముగిశాయి. అయినా జనవరి 28వ తేదీ నాటికి ఒక్క పొదుపు మహిళా ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదు. జనవరి 29 వరకు 600 కోట్ల రూపాయల వరకు బ్యాంకుల్లో వేసినట్లు తెలిసింది. అంటే మరో 5,800 కోట్ల రూపాయల పైచిలుకు విడుదల కావాల్సి ఉంది. త్వరలో విడుదల చేయనున్న చేయూత పథకానిది భారీ బడ్జెట్టే. ఆ తర్వాత వాలంటీర్లకు ప్రోత్సాహక పథకము ఉంది. ఉద్యోగుల జీతాలు చెల్లింపులు ఉన్నాయి. ఇక ఆసరా నిధుల విడుదలకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని స్థితిలో అధికార వర్గాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా దెందులూరులో 2023 మార్చి 25న నిర్వహించిన బహిరంగ సభలో ఆసరా 3వ విడత నిధుల్ని జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. మీ అన్న బటన్ నొక్కుతాడు, ఏపీ వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే ఆసరా సంబరాల్లో నేరుగా జమ చేస్తాం అని ఘనంగా ప్రకటించారు. ఆయన చెప్పిన 10 రోజుల సంబరాలు, వాటిలో వైకాపా నేతల ఆర్భాటాలన్నీ ముగిసినా నిధులు మాత్రం రాలేదు. ఏకంగా 40 రోజులకు గాని ప్రక్రియ మొత్తం పూర్తి కాలేదు. పీఎం కిసాన్, రైతు భరోసా పథకానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వ వాటా నిధుల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సింది. 2-3 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా కేంద్రం ఒక్కో రైతుకు 6,000 చొప్పున ఇస్తోంది. మిగతా 7,500ను ఒక విడత 5,500, మరో విడత 2,000 చొప్పున ఇస్తోంది. ఈ పథకానికి జగన్ ఏటా బటన్ నొక్కుతూనే ఉన్నారు. ఆ డబ్బులు అదృష్టముంటే బటన్ నొక్కిన 2-3 రోజుల్లో పడతాయి. లేదంటే నెలకో 2 నెలలకో జమవుతాయి. 2021 ఖరీఫ్ పంటల బీమాను 2022 జూన్లో విడుదల చేస్తే జమ ప్రక్రియ పూర్తవడానికి ఏకంగా ఏడాది సమయం పట్టింది. గతేడాది అమ్మఒడి నిధులు జగన్ విడుదల చేసిన 30 రోజుల తర్వాత ఖాతాల్లోకి వచ్చాయి. సాంకేతిక సమస్యలంటూ జాప్యాన్ని కొనసాగించారు. చేదోడు, నేతన్న నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, డ్వాక్రా 0 వడ్డీ రాయితీ పథకాలకు సంబంధించిన నిధుల విడుదల తీరు ఇంతే. ఆఖరికి వాలంటీర్లకు ఇచ్చే నగదు పారితోషికాల విడుదలలోనూ విపరీత జాప్యమే జరుగుతోంది. ఏడాది ప్రారంభంలోనే జగన్ సంక్షేమ క్యాలెండర్ ప్రకటిస్తారు. ఏ నెలలో ఏ పథకాలకు బటన్లు నొక్కేది ముందుగానే చెప్పేస్తారు. అనుకున్నట్లుగానే అదే నెలలో సంబంధిత పథకాలకు బటన్ నొక్కినా డబ్బులు
మరుసటి ఆ తర్వాతి నెలల్లో జమవుతున్నాయి. ఇటీవలే రెవెన్యూ లోటు గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లకు పైగా విడుదల చేసింది. ఎప్పటికప్పుడు ఆర్బీఐ నుంచి అప్పులు తెస్తూనే ఉన్నారు. అయినా నవరత్న పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి రావడంలో ఆలస్యం అవుతూనే ఉంది. దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో వినిపిస్తాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రకెక్కాయి. ఆ రాక్షసుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్ దేవాలయ వ్యవహారాల్లో తుచ్చ రాజకీయాలకు తెగబడ్డారు. నేర చరిత్రలను ధర్మకర్తల మండళ్లలో నియమించి పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠ దెబ్బతీశారు. రామతీర్థం, రాములోరి విగ్రహ విధ్వంసకుల్ని, అంతర్వేద రథాన్ని తగలబెట్టిన దొంగల్ని స్వేచ్ఛగా తిరగండంటూ వదిలేశారు. గిట్టని వారిని మారీచులతో పోల్చే జగన్ భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అంతకు మించిన రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. పైన దేవుడున్నాడు, అన్నీ చూస్తాడు అని విపక్ష నేతగా జగన్ సుభాషితాలు వినిపించారు. ముఖ్యమంత్రి కాగానే సింహాచలం అప్పన్న ఆలయ గౌరవాన్ని మసకబార్చే మహాపరాధానికి పాల్పడ్డారు. 12,716 ఎకరాల భూములు కలిగిన మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజును రాత్రికి రాత్రి తీసేసింది జగన్ ప్రభుత్వం. ఆ రెండింటికి చైర్పర్సన్ గా సంచయిత గజపతి రాజుతో ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఢిల్లీలో ఉండే ఆమెను ఉన్నట్టుండే తెరపైకి తెచ్చిన జగన్ మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం పవిత్ర ధామాలపై లేని వివాదాన్ని సృష్టించారు. ఆ క్రమంలోనే అశోక్ గజపతి రాజు తండ్రి, మాన్సాస్ ట్రస్ట్ స్థాపకులు పీవీజీ రాజు వీలునామాను జగన్ తుంగలోకి తొక్కారు. తాను అనుకున్నదే తడవుగా అశోక్ ను సాగనంపేశారు. సంచయిత నియామకం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పడంతో జగన్ తేలుకుట్టిన దొంగయ్యారు. అప్పన్న చందనోత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడంలోనూ వైకాపా సర్కార్ ఘోరంగా విఫలమైంది. అధికార యంత్రాంగం వైకాపా నేతల సేవకే అంకితమవ్వడం, పోలీసులకు పెత్తనమివ్వడంతో చందనోత్సవాల్లో సామాన్య భక్తులు నరకం చూశారు. దానిపై బాధితులు గొంతెత్తితే జగన్ భక్త శిఖామణైన బొత్స సత్యనారాయణ చిందులు తొక్కారు. తిరుమల వెంకన్నతోనూ ఆటలాడారు జగన్. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన శరత్ చంద్రారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూర్చోబెట్టారు. ప్రత్యేక ఆహ్వానితులంటూ 2021లో టీటీడీ బోర్డును 52 మందితో నింపారు. అది చట్టవిరుద్ధమంటూ సంబంధిత జీవోల్ని హైకోర్టు కొట్టేసింది. తిరుపతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయల టీటీడీ నిధులు కేటాయించడాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వెంకన్న స్వామికి భక్తులిచ్చే సొమ్ముతో తిరుపతిలో పలు పనులు చేసి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని ఎత్తులు వేశారు. దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే అదంతా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. నిధుల మళ్లింపు కుదరదంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అధికార పక్షం గొంతులో పచ్చి వెలక్కాయపడింది. విశాఖ శారదాపీఠం తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టింది. ఆ విశృంఖలత్వాన్ని ఆపడానికి హైకోర్టు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. కాల్మనీ వ్యవహారాల్లో అనేకసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కర్నాటి రాంబాబును విజయవాడ దుర్గగుడి చైర్మన్ గా నియమించారు. ఒక హత్య కేసులో విచారణను సైతం ఎదుర్కొన్న రాంబాబుకు ఇంద్రకీలాద్రి బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ చేసింది అక్షరాల ధర్మంపై దాడే. తెలుగుదేశం నేత పట్టాభితో పాటు ఓ మహిళపై దాష్టీకం ఘటనల్లో ప్రధాన పాత్రధారి బచ్చు మాధవీకృష్ణకు పాలకవర్గంలో చోటిచ్చారు జగన్. నకిలీ కరెన్సీ కేసులో 40 రోజులు జైల్లో ఉండొచ్చిన నంబూరి రవి అనే వ్యక్తికి అలాగే పట్టం కట్టారు. వైకాపా నాయకుల అనుచరులు కావడమే ఈ నేర చరితుల ప్రధాన అర్హత. అందుకే వాళ్లని దుర్గమ్మ దేవాలయ ధర్మకర్తల్ని చేశారు జగన్. ఇంద్రకీలాద్రిపై ఉత్సవమూర్తుల ఊరేగింపునకు ఉపయోగించే రథానికి ఉండే 3 వెండి సింహాల్ని 2019-20 మధ్యకాలంలో ఎవరో దొంగిలించారు. అంతటి ఘోరానికి ఒడిగట్టిన వారెవరో జగన్ సర్కార్ ఇంతవరకు తేల్చలేదు. 70 కోట్ల రూపాయలతో ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు చేపడతామని 2020లో జగన్ హామీ ఇచ్చారు. దుర్గమ్మ సాక్షిగా చెప్పిన మాటను నిలబెట్టుకున్న పాపాన పోలేదాయన. నకిలీ దర్శన టికెట్లు ముద్రించి వాటిని అమ్మవారి భక్తులకు విక్రయించి ఆలయ ఆదాయానికి గండి కొట్టిన నికృష్ట చరిత్రను వైకాపా నేతలు మూటగట్టుకున్నారు. రాజ్యాధికారం కోసమని భావించే రాజశ్యామల మహాయజ్ఞాన్ని గతేడాది విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. జగన్ ఆరంభించిన ఆ యాగాన్ని ఏపీలోని ప్రధాన దేవాలయాల సొమ్ముతో దేవాదాయ శాఖే జరిపించింది. అదే శాఖ శ్రీశైల మల్లన్న కోవెలలో జరగాల్సిన మహాకుంభాభిషేకాన్ని 2 సార్లు వాయిదా వేసింది. జగన్ సన్నిహిత స్వామీజీ పర్యవేక్షణలో మహాకుంభాభిషేక నిర్వహణకు గతేడాది మేలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ స్వామీజీకి పెద్దరికం కట్టబెడితే తాము రాలేమని కంచి వంటి ప్రధాన పీఠాధిపతులు ఖరాఖండిగా చెప్పేశారు.
దాంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయంటూ మహాకుంభాభిషేకాన్ని వాయిదా వేశారు. దానిపై హైకోర్టులో కేసు దాఖలైంది. మహాకుంభాభిషేకాన్ని గతేడాది నవంబర్లో కార్తీక మాసంలో నిర్వహిస్తామని దేవాదాయ శాఖాధికారులు కోర్టుకు మాటిచ్చారు. కానీ చెప్పినట్లు చేయలేదు. కారణం, దక్షిణాయనంలో మహాకుంభాభిషేకం జరిగితే ప్రభుత్వాధినేతకు స్థానభ్రంశం కలుగుతుందని సర్కారీ పెద్దలకు కీలక స్వామీజీ చెప్పారు. అంటే జగన్ పదవి పోతుందని చెప్పి శ్రీశైల మల్లికార్జునుడికి అపచారం తలపెట్టారు. దానికి తోడు శ్రీశైలం క్యూ కాంప్లెక్స్, సాలు మంటపాల నిర్మాణానికి గతేడాది పిలిచిన టెండర్లను జగన్ ప్రభుత్వ సలహాదారు రద్దు చేయించారు. 110 కోట్ల రూపాయల విలువైన ఆ పనులు తనకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు దక్కే అవకాశం లేదని రద్దు చేయించారు. పుణ్యక్షేత్రాల్లో దర్శనం, పూజల ధరల్ని విపరీతంగా పెంచేశారు. శ్రీశైలం, విజయవాడ, పెనుగంచిప్రోలు ఆలయాల్లోనూ భక్తులపై భారం మోపారు. కాణిపాకం గుడిలో అభిషేకం టికెట్ ధరను 700 నుంచి ఏకంగా 5,000 రూపాయలకు పెంచబోయి అందరి తిట్లు తిన్నారు. అన్నవరం సత్యదేవుడి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి చుక్కలు చూపిస్తున్నారు. విజయనగరంలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని 2021లో దుండగులు ఎవరో విరగ్గొట్టి కొలనులో పడేశారు. ఇంతవరకు శ్రీరాముడి విగ్రహాన్ని పగలగొట్టిన దుండగుల్ని చట్టం ముందు నిలబెట్టలేకపోయారు. అంతర్వేదిలో రథాన్ని కాల్చేశారు. ఆ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తే వారు దాన్ని తీసుకోలేదు. దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన దుష్టులు జగన్ దయతో ఎక్కడో హాయిగా విహరిస్తున్నారు. నిరుడు తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర రోజుల్లో గుడి ప్రధాన ద్వారం దగ్గర ఓ పెద్ద పూల తోరణాన్ని ఏర్పాటు చేశారు. దానిపై జే అనే ఆంగ్ల అక్షరం రాసి ఉంది. దాని పక్కనే గన్ బొమ్మ వేశారు. జగన్ అని స్ఫురించేలా తయారు చేసిన ఆ తోరణాన్ని దైవ సన్నిధిలో ప్రదర్శించడం స్వామి భక్తి మత్తులో ఉచ్చనీచాలు ఎరగని వైకాపా మూకల ఉన్మాదానికి తార్కాణం. గత డిసెంబర్లో నాయుడుపేట శ్రీ పోలేరమ్మ ఆలయం మీద ఏకంగా "మా నమ్మకం నువ్వే జగన్" అనే నినాదం రాసిన బోర్డును పెట్టేశారు. దానిపై సీఎం ఫోటో, ఫ్యాన్ గుర్తు కూడా వేశారు. అంతకు 2 నెలల ముందు 4 ఎమ్మెల్యేలతో కలిసి ఏలూరు వైకాపా ఎంపీ కె. శ్రీధర్ తన పుట్టినరోజు వేడుకల్ని ద్వారకా తిరుమలలో ఆడంబరంగా చేసుకున్నారు. ఆలయ సిబ్బందితోనే వంటలు వండించి వారితోనే పార్టీ కార్యకర్తలకు వడ్డనా చేయించారు. ఆలయాల్ని అపవిత్రం చేసి అఖిలాంధ్ర భక్త కోటికి గుండెకోతను మిగిల్చిన జగన్ను, ఆయన అసురగణాల్ని క్షమించేదెవరు? బడ్జెట్, 2 కొత్త పథకాల అమలు, గ్రూప్ 1 వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 10వ తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి కాకుండా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించనుంది. 2 కొత్త పథకాలపై మంత్రివర్గం చర్చించనుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఆ 2 పథకాలకు నేడు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. గ్రూప్ 1 పరీక్షపై కూడా చర్చించే అవకాశం ఉంది. గ్రూప్ 1లో సుమారు మరో 160 అదనపు పోస్టులను జోడించడంతో పాటు కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు 20 అంశాలపై ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం రాటిఫై చేసే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలు, కొత్త రేషన్ కార్డులు, మేడిగడ్డ బ్యారేజీపై విచారణ, సాగునీటి ప్రాజెక్టులు తదితర కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమ డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పిచ్చి మొక్కలను తొలగించడం, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు పరిశుభ్రం చేయడం, మోరీల్లోని చెత్తను తొలగించడం, రోడ్లు, వీధులు శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేసి గ్రామాలు అద్దంలా ఉండేలా చూడాలని అధికారులకు నిర్దేశించారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కొత్తగా నియమించబడ్డ ప్రత్యేక అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ వేసవిలో ఏ ఒక్క గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా లోపాలు ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎన్నెన్నో లొసుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్ ఏది అడిగితే ఇంజనీర్లు అది ఇచ్చేశారని గుర్తించారు. బ్యారేజీ ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత అంచనా విలువను 1353 కోట్ల రూపాయలు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాథమిక నివేదికను సమర్పించినట్టు సమాచారం.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలే ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. యజమాని ప్రభుత్వం కాదు, కాంట్రాక్టర్ అన్నట్లుగా ఇంజనీర్లు వ్యవహరించినట్లు గుర్తించారు. 2019లో బ్యారేజీని ప్రారంభించిన 4 నెలలకే సమస్యలు తలెత్తాయి. 5 ఏళ్లుగా నిర్వహణ సక్రమంగా లేదని బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. ఈ మేరకు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ప్రాథమిక నివేదికను మంత్రి ఉత్తమ్కి అందించినట్లు తెలిసింది. బ్యారేజీ నిర్మాణం పూర్తయి ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత అంచనా విలువ 1353 కోట్లు పెంచడం సహా ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్ ఏది అడిగితే అది ఇచ్చారని గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్ మొదలు నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలోనూ సమస్యలున్నట్లు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగింపు ఇలా ఏ విషయంలోనూ అధికారులు సరిగా వ్యవహరించలేదని గుర్తించారు. బ్యారేజీ నిర్మాణ గడువు 6 సార్లు పొడిగించడం సహా బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం నిర్మాణం పూర్తయిన తర్వాత డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2 ఏళ్లు, ఆ తర్వాత 3 ఏళ్ల పాటు నిర్వహణ గుత్తేదారే చేయాలి. అయితే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఎప్పుడు మొదలైందో, నిర్వహణ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పని పూర్తయినట్లు 3 సార్లు ధృవీకరణ పత్రాలిచ్చారని గుర్తించారు. ఓవైపు పని పూర్తయినట్లు ధ్రువపత్రం ఇస్తూనే ఇంకోవైపు ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉన్నాయని, బ్యారేజ్కి పలుచోట్ల నష్టం వాటిల్లిందని గుత్తేదారు సంస్థకు లేఖలు రాశారని విజిలెన్స్ బృందం గుర్తించింది. కానీ ఏజెన్సీ నుంచి తగిన స్పందన లేకున్నా బిల్లులు ఎక్కడా ఆగకుండా చెల్లించేశారని పేర్కొంది. రికార్డులు ఇవ్వాలని విజిలెన్స్ ఇంజనీర్లకు లేఖ రాస్తే వారు గుత్తేదారుకు లేఖ రాశారని తెలిపింది. ఒప్పందం ప్రకారం పని పూర్తయిన తర్వాత కాఫర్ డ్యామ్ ని నిర్మాణ సంస్థ తొలగించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. తద్వారా నష్టం జరిగింది. 2019లో నిర్మాణం పూర్తయి బ్యారేజీని ప్రారంభించగా 2021 సెప్టెంబర్ 6న నిర్మాణ వ్యయాన్ని 3260 కోట్ల నుంచి 4613 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో 330 జారీ చేసిందని నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. పని పూర్తి స్థాయిలో కాకుండానే నీటిని నిల్వ చేయడంపై విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఎవరెవరు బాధ్యులు, ఎవరిపై ఎలాంటి చర్య తీసుకోవాలో తుది నివేదికలో సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం పనులు జరిగాయా, నాణ్యత ఏంటి తదితర అంశాలను తెలుసుకునేందుకు కోర్ కటింగ్ చేయగా అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు ఏజెన్సీ ప్రతినిధులు అంగీకరించలేదని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాలకు ఆధారంగా ఫోటోలు, ఇంజనీర్లు జారీ చేసిన ధృవీకరణ పత్రాలు, ఒప్పందంలోని క్లాజులను విజిలెన్స్ వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదు, తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. మళ్లీ కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోదీ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పలువురు నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో భాజపాలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మాట్లాడిన కిషన్ రెడ్డి గత యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే దేశంలో స్థిరత, అవినీతి పెరుగుతుందని కిషన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో ప్రతిరోజు ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణం. మన్మోహన్ సింగ్ గారి హయాంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకొని నాటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, వారికి సంబంధించినటువంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి మంత్రులు జైల్లో ఉన్న విషయం మనం చేస్తున్నాను. 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఆ రోజు. కానీ ఈ రోజు 9.5 సంవత్సరాలలో దేశాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం ఈ సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభ సమావేశాల్లో మొత్తం 10 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం భావిస్తోంది. అప్పుల ఊబిలో ఏపీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు 1000 ఎకరాలు కేటాయింపు, అనుచిత రాయితీలు, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల బాదుడు, స్థానిక సంస్థల నిధులు దారి మళ్లింపు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన భూమి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వమే మోకాలడ్డడం, కరువు మండలాల ప్రకటనలో వైఫల్యం, మిచౌంగ్ తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇసుక, వెరైటీస్ గనుల్లో గోల్మాల్, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వాటిని అప్పగించడంలో వైఫల్యం, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం, పరిశ్రమల్ని వెళ్లగొట్టడం, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం భావిస్తోంది. త్వరలో 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థిని నిలబెట్టే అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన బాలశౌరి పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందర్ పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. పోలవరం స్టీల్ ప్లాంట్పై పవన్తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బాలశౌరి అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమన్లను పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. మద్యం కుంభకోణం కేసుతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు 5 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు చెప్పి ఆయన ప్రతిసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడీ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు ఢిల్లీ సీఎంను ఇప్పటికే విచారించారు. ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. జోర్డాన్లో ఇటీవల తమ క్యాంపుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం దీర్ఘశ్రేణి B-1 బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడి వల్ల 10ల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తుంది. జోర్డాన్లో ఇటీవల అమెరికా సైనిక క్యాంపుపై డ్రోన్ దాడి జరగడంతో 3 అమెరికా సైనికులు మృతి చెందారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా ఇతర మంత్రులు ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. తన ఆదేశాల ప్రకారం అమెరికా బలగాలు ఇరాక్, సిరియాల్లోని శత్రు స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు జో బైడెన్ ప్రకటించారు. తమ ప్రతిస్పందన మొదలైందని, తాము ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులు కొనసాగుతాయన్నారు. పశ్చిమాసియాలోని ఘర్షణను కోరుకోవడం లేదని, అమెరికన్ల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హమాస్ మిలిటెంట్ల ఏరువేతలో భాగంగా గాజా పట్టీలో నిప్పులు కురిపిస్తున్న ఇజ్రాయెల్ కాస్త శాంతించినట్టు తెలుస్తుంది. ఉత్తర గాజాలోని చాలా ప్రాంతాల నుంచి నెతన్యాహు సేనలు వైదొలిగినట్టు సమాచారం. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు. హమాస్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత గాజా పట్టీ నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దళాలు శాశ్వతంగా వైదొలిగారా లేక బలగాల మార్పులో భాగమా అనే విషయమై స్పష్టత లేదు. ఉత్తర గాజాలోని చాలా ప్రాంతాల నుంచి తమ బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ కూడా వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా ప్రాంతాల నుంచి నెతన్యాహు సేనలు వెళ్లిపోవడంతో పాలస్తీనా ప్రజలు తమ ఆవాసాలకు తిరిగి వస్తున్నారు. అయితే అక్కడి పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి వల్లనే సైనికులు ఉపసంహరణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు సఫలమైతే కాల్పుల విరమణ అమల్లోకి రావడం సహా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారు విడుదలయ్యే అవకాశం ఉంది.